హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగున్నారనే అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీలేఖ అనిల్. ఇది యాక్చువల్‌గా లాస్ట్ వ్లాగ్ కంటిన్యూయేషన్ అనమాట. నేను చెప్పాను కదా! ఇది లాంగ్ వ్లాగ్ అయిపోతుంది. 2 పార్ట్స్ కింద అప్‌లోడ్ చేస్తానని చెప్పేసి. సో, లాస్ట్ వ్లాగ్ దర్శనంలాగా ఒక వీడియో పెట్టి అండ్ నెక్స్ట్ మేమక్కడ కుక్ చేసుకున్నది, మొక్కు ఇచ్చింది అదంతా కూడా సెపరేట్ వ్లాగ్‌లాగా పెట్టాననమాట. సో, ఇది పార్ట్ 2 లాగా అనుకోండి ఫస్ట్ వ్లాగ్‌కి. మేమెళ్ళిన రోజైతే ఇంత రష్‌గా ఉందనమాట. చెప్పాను కదా! జాతర దగ్గరలో వెళ్ళాము అని చెప్పేసి. సో, చుట్టూ ఎక్కడ చూసినా కన్‌స్ట్రక్షనే జరుగుతుంది. ఎక్కడ కూర్చోడానికి కూడా లేదనమాట టెంపుల్‌లో. నార్మల్ డేస్‌లో అయితే నార్మల్‌గా మేము ఇదివరకెళ్ళినప్పుడు ఎలా ఉందంటే చుట్టూ ఖాళీ ప్లేసు అసలెంత పీస్‌ఫుల్‌గా అనిపిచ్చిందో చాలా బావుంటుంది. మేము తీసుకున్న స్టే ఇక్కడే అనమాట. యాక్చువల్‌గా ఇది కూడా కొత్త బిల్డింగేనంట. రీసెంట్‌గా కన్‌స్ట్రక్ట్ చేశారు. యాక్చువల్‌గా దర్శనం చేసుకొని వచ్చేసేలా ఉంటే రూమ్ అవసరం లేదు కానీ, బట్ మేమైతే ఎప్పుడెళ్ళినా రూమ్ తీసుకుంటాము. ఎందుకంటే లాంగ్ జర్నీ కదా! ఎందుకన్నా ఉంటుందని చెప్పి రూమ్ తీసుకుంటాం. ఎందుకంటే మాకు మార్నింగ్ ఒక 5 అవర్స్ జర్నీ, నైట్ ఒక 5 అవర్స్ జర్నీ. సో, అందుకని మేము రూమ్ మాత్రం ఖచ్చితంగా తీసుకుంటామనమాట. సో, ఇంకిప్పుడు పిల్లలున్నారు కాబట్టి ఇంక రూమ్ మస్ట్. దట్టు ఇంకా మొక్కు తీర్చుకోవడానికి కాబట్టి ఇంకా కుకింగ్ అవన్నీ చేసుకోవాలి. జనరల్‌గా అయితే బయట చేసేసుకుంటారు చాలామంది కుకింగ్. ఇలా రూమ్ తీసుకున్నామంటే ఇక్కడ బయట మనకి చాలా ప్లేస్ ఉంటుందనమాట. ఇలా కుక్ చేసుకోవడానికి వీలుగా ఉండేలా ఉంటాయి అక్కడ బిల్డింగ్స్ అన్నీ సో, కూడా. కుకింగ్ కావాల్సినవన్నీ వీళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట. అంటే కుకింగ్ చేసుకోవడానికి కావాల్సిన గిన్నెలు, గరిటెలు, ఇంకా గ్యాస్ స్టవ్ అన్నీ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఎప్పుడెళ్ళినా ఇంక అలా రెంట్ తీసేసుకుంటాము కుక్ చేసుకోవడానికి కావాల్సిన గిన్నెలు అవన్నీ. బట్ మిగతావన్నీ మాత్రం మేము ఇంటి నుంచే తెచ్చుకుంటాము. జనరల్‌గా మొక్కు తీర్చుకోవడానికెళ్ళినప్పుడు ఇలా తీసుకోవడమే బెటర్ నన్నడిగితే. ఎందుకనంటే అన్నీ ఇక్కడ నుంచి మోసుకెళ్ళడము అండ్ నెక్స్ట్ మనకి రూమ్ లేదనుకోండి బయట ఎక్కడన్నా కుక్ చేసుకొని చేసుకోవాలంటే చాలా కష్టమైపోతది. పిల్లలున్నా లేకపోయినా సరే ఇలా తీసుకున్నామంటే మనకు మంచిగా షెల్టర్ ఉంటది. అండ్ కుకింగ్ కావాల్సినవన్నీ వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు రెంట్‌కి. అండ్ ఇంకా మనకి సేఫ్టీగా ఉంటుంది కదా! ఇంక బయటకెళ్ళాల్సిన అవసరం ఉండదు. బట్ వాటర్ మాత్రం క్యారీ చేయాలి ఖచ్చితంగా. ఎందుకంటే బయట వాటర్ అంత మంచిది కాదు. అక్కడెలా ఉంటాయో తెలీదు. మేమైతే వాటర్ మాత్రం క్యారీ చేస్తాం ఎప్పుడెళ్ళినా సరే. అండ్ ఇంకా మా డ్యాడీ అండ్ అత్తయ్య ఇద్దరూ కలిసి కుకింగ్ స్టార్ట్ చేసేసారనమాట మేము టెంపుల్‌కెళ్ళొచ్చేసరికి. ఎందుకంటే అప్పటికే 12:30, 1 అయిపోయింది. చెప్పాను కదా! మేము చాలా లేట్‌గా ఎళ్ళామని. 12:30, 1 అయిపోయింది. ఇంకా మొక్కివ్వడమే అవ్వలేదు మాకక్కడ. అండ్ ఆ యాటను కోస్తున్నారనమాట వేరే దగ్గర. సో, ఈలోపు ఇలా బగారా రైస్ ఇంకా అన్నీ అత్తయ్య, మా డ్యాడీ ఇద్దరు వాళ్ళిద్దరే మొత్తం కుకింగ్ అంతా. మేమెవ్వరం ఇన్వాల్వ్ అవ్వలేదు. సో, వాళ్ళే ఫాస్ట్‌గా చేసేసారనమాట. సో, ఇక్కడ మొత్తం ఇలా ఉంటది. పైనంతా రూమ్స్, కిందంతా కుకింగ్ జేసుకోవడానికి, ఇంకా వాళ్ళు రెంట్ ఇచ్చేవన్నీ గూడా కిందుంటాయనమాట. చాలా బావుంటది రూమ్ తీసుకుంటే మాత్రం. లేకపోతే చాలా కష్టమైపోతది. ఇక్కడ చూసారా చాలామంది అప్పటికి వాళ్ళకి మొక్కిచ్చుకోవడము, అన్నీ కుక్ చేసుకోవడం కూడా అయిపోయింది. మాకైతే ఇంకా అప్పుడే స్టార్ట్ చేసాము. జస్ట్ టెంపుల్ దగ్గర నుంచొచ్చి ఇక్కడ ఇలా కూర్చున్నామనమాట. పిల్లలనైతే కొంసేపు ఆడిస్తున్నాం అలా. సో, ఇంకా కుకింగ్ అయిపోయిన తర్వాత ఫస్ట్ ఏదుంటే అది మాత్రం ఫస్ట్ పిల్లలకి పెట్టేసాము. వాళ్ళకి అప్పటికే పాపం చాలా ఆకలైపోయింది. ఫ్రూట్స్ అవి తీసుకొచ్చాము గానీ అవి ఎంతసేపు ఉంటాయి. అది లంచ్ టైమ్ అయిపోయింది. సో, ఇంక వాళ్ళకి పెట్టేసరికి మాకైతే నీరసం వచ్చింది. వాళ్ళు తొందరగా తినరు కదా! సో, ఇంక నేను, మా వదిన మాత్రం ఫస్ట్ తినేసామనమాట. అక్కడ ఏముంటే అదే తినేసాము. ఎందుకంటే కుకింగ్ గూడా కంప్లీట్ అవ్వలేదు. అంత ఆకలయిపోయింది మా ఇద్దరికి. సో, మేమిద్దరం కొంచెం బగారా రైస్ అండ్ అప్పటికి చికెన్ ఫ్రై ఒకటి అయిపోయిందనమాట. సో, ఇంకా ఆ రెండే మేమిద్దరం తినేసాము. యాక్చువల్‌గా ఇలా మొక్కించుకునేటప్పుడు మటన్ కర్రీ చాలా టేస్టీగా వస్తది. అదేంటో తెలీదు. ఇంట్లో కుక్ చేసుకున్నట్టే చేసినా, బట్ ఇలాంటి ప్లేసెస్‌లో మాత్రం భలే టేస్టీగా ఉంటది. సో, ఇంక అప్పుడు ఆ రోజు ఇంకా మటన్ గూడా మేమిద్దరం ఏమీ తినలేదు. ఆ చికెన్ ఫ్రై అయింది. ఇంక ఈ రైస్, చికెన్ ఫ్రై అంతే. ఇంకా ఆ రోజు ఏమీ తినలేరు అసలు మేమిద్దరము. అంత ఆకలయిపోయిందనమాట ఆ టైంకి. సో, ఇంక యాక్చువల్‌గా మేమేమేం కుక్ చేసుకున్నామంటే చికెన్ ఫ్రై, బగారా రైస్, ఇంకా వైట్ రైస్, ఇంకా మటన్ కర్రీ ఇవే కుక్ చేసుకున్నాము. ఇంకా బోటీ అవన్నీ మేము తినమనమాట. ఇంకా ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళు తీసుకెళ్లారు. వాళ్ళు కుక్ చేసుకుంటామని చెప్పేసి. మొత్తం ఇదంతా అవ్వడము ఒకటైతే, అదంతా అయిన తర్వాత ఇవన్నీ సర్దుకోవడం ఎంత పెద్ద పననిపిస్తదో నాకైతే. అండ్ ఎవరికైనా అంతే. ఎందుకంటే అప్పటికే టయర్డ్ అయిపోయి ఉంటాం కదా! బట్ అన్నీ అయితే సర్దుకొనెళ్ళాలి. వాళ్ళకన్నీ నీట్‌గా ఇవ్వాలనమాట మళ్ళీ. బట్ మేమైతే ఎప్పుడూ అక్కడ హెల్పర్స్ ఉంటారు కదా! సో, వాళ్ళకే ఇచ్చేసి క్లీన్ చేసేయమని చెప్పి అన్నీ వాళ్ళకే ఇచ్చేసి వచ్చేస్తాము. జనరల్‌గా అయితే కొంతమంది క్లీన్ చేసి ఎళ్తారు కానీ, ఇంకా అంత టైం ఉండదు. మనకు దట్టు లాంగ్ జర్నీ కాబట్టి, ఇంకా అక్కడ అన్నీ క్లీనింగ్ వాళ్ళనే చేసుకోమని కొంచెం పే చేసి అలా వచ్చేస్తామనమాట.
యాక్చువల్‌గా మనం ఎవరికైనా మొక్కిచ్చేటప్పుడు మన చుట్టుపక్కల వాళ్ళని, ఇంకా తెలిసిన వాళ్ళని ఇన్వైట్ చేసుకోవాలంట. అలా పెట్టుకుంటేనే అది ఒక తృప్తిగా ఉంటుందంట. యాక్చువల్‌గా ఊర్లో అయితే ఆర్ మనం ఉన్న ప్లేస్‌లో అయితే అలా పిలుచుకొని భోజనాలవి పెట్టుకొని అలా చేస్తారు. ఇంకా ఇది చాలా దూరం కదా! మనం ఎళ్ళిన ప్లేస్. సో, అందుకని కొంతమందిని ఫ్రెండ్స్‌ని ఎప్పుడెళ్ళినా మేమైతే ఫ్రెండ్స్‌ని ఇన్వైట్ చేస్తాము. అనిల్ వాళ్ళ ఫ్రెండ్స్‌ని. ఇంకా ఇప్పుడు అన్నయ్య వాళ్ళొచ్చారు కాబట్టి అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్, ఇంకా అనిల్ వాళ్ళ ఆఫీస్ కొలీగ్స్ కూడా వచ్చారనమాట. సో, వాళ్ళకైతే ఇక్కడ లంచ్ పెడుతున్నాము. ఇలా పెట్టుకోవాలంట. ఇలా మొక్కు తీర్చుకున్నది నలుగురికి పెడితేనే దాని వాల్యూ అండ్ దానికలా తృప్తుంటుందంట అలా పెడితే. సో, యాక్చువల్లీ ఇంకా కొంతమంది మిస్ అయ్యారనమాట. అనిల్ వాళ్ళ ఫ్రెండ్స్ ఎప్పుడూ వస్తారు చాలా యాక్టివ్‌గా. మేమందరం కలిసెళ్తామనమాట ఎప్పుడెళ్ళినా. ఎప్పుడు ఇన్వైట్ చేస్తాడు అనిల్. సో, వాళ్ళు కూడా మాతో పాటే ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయ్యి వస్తారు. లాస్ట్ ఫ్యూ టైమ్స్ అలానే వచ్చారు. బట్ ఈసారి వాళ్ళు రాలేదనమాట. ఇంకా అనిల్ అండ్ ఇంకా వీళ్ళందరూ కూర్చొని తింటున్నారు. సో, మా అనిల్‌తో పాటు కూర్చున్నారు కదా! ఇంకా మా చిన్ను ఆ లాస్ట్‌లో కూర్చున్నారు. మా చిన్ను మీకు ఆల్రెడీ తెలుసు. ఇంకా చైతు మా వదిన వాళ్ళ తమ్ముడు, ఇంకా మిగతా ఇద్దరు ఉన్నారు కదా! వాళ్ళు మా అనిల్ వాళ్ళ ఆఫీస్‌లో కొలీగ్స్ అండ్ జూనియర్స్ అనమాట. ఇంక వీళ్ళైతే ఎంత హెల్ప్ చేశారో మాకు ఆ టైంలో. ఎందుకంటే మనం ఏదో ఒక పనిలో ఉంటాము. చిన్న చిన్న పనులు చేయడానికి ఖచ్చితంగా హెల్పింగ్ ఉండాలి కదా! ఇలాంటి ప్లేస్‌లకొచ్చినప్పుడు. సో, వీళ్ళైతే మాకు చాలా హెల్ప్ చేశారనమాట. సో, చాలా థ్యాంక్ యూ చెప్పుకోవాలి వీళ్ళకి మాత్రము. ఇంకా లంచ్ అయిపోయి అన్నీ సర్దుకున్న తర్వాత ఈవినింగ్ మళ్ళీ ఫ్రెష్ అయ్యి మళ్ళీ దర్శనానికొచ్చామనమాట. యాక్చువల్‌గా మార్నింగ్ సరిగ్గా దర్శనం చేసుకోలేదు. జస్ట్ ముడిపిచ్చేసి వచ్చేసాం కదా! సో, మళ్ళీ ఈవినింగ్ దర్శనం చేసుకొని కొబ్బరికాయ అది కొట్టాలి కాబట్టి ఈవినింగ్ మళ్ళీ వచ్చామనమాట టెంపుల్‌కి. ఇప్పుడు కొంచెం ఖాళీగా ఉంది. యాక్చువల్‌గా ఈ టైంకి ఇంత రష్ కూడా ఉండదు నార్మల్ డేస్‌లో అయితే. బట్ మార్నింగ్ కన్నా బెటరే. మేము జనరల్‌గా ఎప్పుడొచ్చినా సరే మార్నింగ్ దర్శనం చేసుకున్నా, వెళ్ళేటప్పుడు మళ్ళీ ఒకసారి దర్శనం చేసేసుకొని వెళ్తామనమాట. మార్నింగ్ అంతా మొక్కు అంతా తీర్చేసుకొని, వెళ్ళేటప్పుడు జస్ట్ మళ్ళీ ఒకసారి చూసి అలా దర్శనం చేసుకొనెళ్తాము. సో, ఇంక మార్నింగ్ కుదరలేదు కాబట్టి ఇప్పుడొచ్చి దర్శనం చేసేసుకొని, యాక్చువల్‌గా ఏదైనా మొక్కు కొబ్బరికాయ కొడితే అక్కడికి ఎండ్ అవుతుంది అని అంటారు కదా! కొబ్బరికాయ కొట్టాలంట ఖచ్చితంగా ఏదైనా మొక్కు తీర్చుకునేటప్పుడు. సో, ఇంక ఫైనల్‌గా కొబ్బరికాయ కొట్టుకొని ఈవినింగ్ అయితే మా మొక్కయితే కంప్లీట్ అయింది. ఇది యాక్చువల్‌గా చిన్న పనేమి కాదు. చాలా పెద్ద పననమాట. ఈ మొక్కు తీర్చుకోవడము, అంత లాంగ్ జర్నీ చేయడము, ఇది చాలా ప్రిపరేషన్స్ ఉండాలి దీనికోసము. ఇంకా కొంచెం కష్టమైనా సరే, ఎలా అయితేనే మా మొక్కయితే కంప్లీట్ జేసుకున్నాము. కొంచెం తృప్తిగా అనిపిచ్చిందనమాట ఇంటికొచ్చిన తర్వాత. సో, ఇంక వెళ్ళేటప్పుడు జస్ట్ అలా కొన్ని షాప్స్ చూసుకొనెళ్ళాము. కొన్నా, కొనకపోయినా అదొక తృప్తనమాట. ఇలాంటి ప్లేసెస్‌కొచ్చినప్పుడు కొన్ని అలా షాప్స్‌కెళ్ళి చూడడము. సో, ఇక్కడితో అయితే మా మేడారం మొక్కు కంప్లీట్ అయింది. అండ్ చాలా హ్యాపీగా అనిపిచ్చిందనమాట. చాలా కష్టమయింది. అండ్ ఇంకా పిల్లలు గూడా చాలా సపోర్ట్ చేశారు. ఫైనల్లీ మొత్తం అయితే కంప్లీట్ చేసుకున్నాము సాటిస్ఫైడ్‌గా. అప్పటికే టైం యాక్చువల్‌గా 6:30, 7 అయిపోతుందనమాట. ఈ టైంకి రిటర్న్ అయిపోవాలి అండ్ సగం దూరం ఎళ్ళిపోవాలి. ఎందుకంటే లాంగ్ జర్నీ కాబట్టి. బట్ మాకు మార్నింగే లేట్ అయింది కాబట్టి ఈవినింగ్ ఆబ్వియస్‌గా లేట్ అయిపోతుంది. సో, ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ అవుతుందనమాట. సో, నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తుంటే ఈ ఛానల్‌లో ఆల్రెడీ కొన్ని వ్లాగ్స్ పోస్ట్ చేసున్నాను. వెళ్లి చూసి ఇంట్రెస్ట్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా ఛానల్ ఫస్ట్ నుంచి చూసి సపోర్ట్ చేసి అండ్ నా ఛానల్‌ని ఫాలో అయ్యే వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్.